ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ఆసక్తితో దేవుని సన్నిధిలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. అందరి వైపు చూడండి. అటుపోయిన ఆదివారమున దేవుడు అబ్రహామును దర్శించిన విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాము. అబ్రహామా, నువ్వు భయపడకు, నిన్ను కేడముగా ఉంటానన్నాడు, నిన్నుకు బహుమానము ఇస్తాను, అది అత్యధికం అవుతుందని మరొకసారి వాగ్దానము చేయగా, ఏమిస్తే ఏమి నాయనా, నాకు ప్రధానముగా గర్భఫలము లేదు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, కానీ ఉండవలసిన బహుమానమే లేదు. ఇక నా బహుమానాన్ని ఏమి అత్యధికం చేస్తే ఏమి, చేయకపోతే ఏమి అన్నట్టుగా కాస్త విస్తుపోయినట్లుగా అబ్రహాం మాట్లాడుతున్న వేళ, ఇక నీవు నాకు సంతానం ఇచ్చేటట్టు లేవు, కానీ ఈ దమస్కు ఎలియాజరే నాకు వారసుడవుతాడని అబ్రహాము ఫిక్స్ అయిపోయినటువంటి తరుణములో, ఈ దమస్కు ఎలియాజరు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోయేటటువంటి ఆ కుమారుడు మాత్రమే నీకు వారసుడు అవుతాడు. ఇదిగో ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తరింప చేస్తానని మరి యెహోవా దేవుడు అబ్రహామునకు మరలా ప్రమాణము చేయగా, వాగ్దానము చేయగా, ఆ తదుపరి కూడా అబ్రహాము దేవుని యొక్క ఆ వాగ్దానాన్ని విశ్వసించిన వాడై మరలా ఆ వాగ్దానాన్ని నమ్మినందున దేవుడు అతనిని నీతిమంతునిగా తీర్చి ఉన్నాడు. అక్కడి వరకు మనము ఈ లేఖన భాగాలను ధ్యానం చేశాం. అయితే తర్వాత జరిగిన విషయం ఏంటంటే, అబ్రహాముతో దేవుడు మరొకసారి నిబంధన చేయుట మనం క్రింది వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు వాగ్దానము పదే వాగ్దానము చేస్తున్నాడు, కానీ ఒక కాన్ఫిడెన్స్ అనేది లేదు, ఒక నిశ్చయత అనేది అబ్రహాముకు లేదు. ఇప్పటికీ 4 సార్లు చెప్తా ఉన్నాడు, 4 సార్లు మాట్లాడాడు. ప్రతిసారి కలిసినప్పుడల్లా నేను నీకు ఇస్తాను, నీకు కుమారుడు ఇస్తాను, నీకు వంశాన్ని వృద్ధి చేస్తాను, జనములకు తండ్రి అవుతావు, ఇసుక రేణువుల వల్ల ఉంటారు వాళ్ళు, ఆకాశ నక్షత్రం వల్ల ఉంటారని చెప్తా ఉంటే, చెప్పినప్పుడల్లా నమ్మశక్యముగానే ఉంటుంది, కానీ తర్వాత అబ్రహాముకు నిశ్చయత లేనటువంటి పరిస్థితుల మధ్యలోనికి అబ్రహాం వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇలాంటి తరుణంలో ప్రేమను దోంబిడ్లారు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయ్యా నువ్వు పదే వచ్చి నాతో మాట్లాడినప్పుడల్లా నాకు గర్భఫలాన్ని ఇస్తానంటున్నావు, కానీ నేను ఏ విధంగా నమ్మేది ఏంటి? ప్రూఫ్ ఏంటి? ఇప్పుడు మనము ఏదైనా ఒక మాట అనుకుంటారు కొంతమంది, ముఖ్యంగా ఈ స్థలాల దగ్గర కానీ కొన్ని విషయాల్లో ఒక మాట అనుకుంటాం. ఈ స్థలాల దగ్గర మాట అనుకుంటే కుదరదు. ఖచ్చితంగా ఒక పేపర్ మీద రాసి సంతకాలు తీసుకుంటే అది ఒక నిశ్చయత అనేటువంటిది మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఒక బాండ్ పేపర్ అనేది మన మధ్యలో ఉంటుంది కదా. అప్పు తీసుకున్నప్పుడు కానీ, ఇచ్చినప్పుడు కానీ, లేదా స్థలాల దగ్గర కానీ వివాదాలు రాకుండా, ఏదైనా గొడవలు జరిగినప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఒక బాండ్ పేపర్ అనేటువంటిది మనం వాడుతూ ఉంటాం. అది ఉంటే ఏంటంటే ఒక నిశ్చయత, మనకు ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ప్రభువా వచ్చిన ప్రతిసారి నువ్వు నాతో మాట్లాడుతూ ఉన్నావు, ఒక్కొక్కసారి ఏమో సంవత్సరాలు తరబడి నాతో మాట్లాడట్లేదు, అప్పుడు నాకేం చేయాలో తోచడం లేదు. ఇప్పుడు వచ్చావు, మరలా ఇస్తానంటున్నావు, సరే నేను నమ్ముతున్నాను, కానీ ఏంటి ప్రూఫ్ ఏంటి? అది ఎలా జరుగుతుంది? నేను ఎలా నమ్మాలి? నమ్ముతున్నాను కానీ అసలు ఎలా నమ్మాలి? అది నాకు ఎలా అర్థమవుతుంది నువ్వు ఇస్తావని? దయచేసి నాకు తెలియజేయమని చెప్తా ఉంటాడు. అదే సందర్భాన్ని ఈ రోజున మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. 15వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుదాం. 7వ వచనం నుండి, మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు
దానిని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పాడు. అబ్రహామా, నీకు ఇస్తానన్న దేశాన్ని, కానాను దేశాన్ని సొంతం చేస్తాను, అది నీ వారసులకు ఇస్తానని చెప్పాను కదా, ఖచ్చితంగా ఇస్తాను. అందుకొరకే నిన్ను కల్దీల దేశమైనటువంటి ఊరు అనే పట్టణము నుండి, అంటే ఆయన పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్తా ఉన్నాడు, పలానా స్థలము నుండి ఇంత దూరము నిన్ను తీసుకొచ్చింది ఎందుకయ్యా అంటే, ఈ దేశానికి నిన్ను వారసునిగా చేయడానికి, నీ సంతానమునకు ఈ దేశాన్ని ఇవ్వడానికే నేను ఆ ప్రదేశము నుండి, ఊరు అనే పట్టణము నుండి నిన్ను తీసుకొని వచ్చాను. అబ్రహాముది సొంత ఊరు ఏది? ఊరు పేరే ఊరు. అబ్రహాము యొక్క సొంత ఊరు. ఆ ఊరుని బట్టే ఇప్పుడు అన్ని ఊర్లన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఎక్కడికి పోయినామంటే ఏమంటారు? మీది యా ఊరు అన్నా అంటారు. మన ఊరు పేరేంటి? మనం గారిగేపురం అని చెప్తాం. ఇప్పుడు అబ్రహాంని అడిగామనుకోండి, నీది ఏ ఊరయ్యా, ఏ ఊరు నుండి వచ్చావంటే ఊరు నుండి. అట్ట కాదయ్యా, యా ఊరు. వెనకటికి ఎవడో తెలంగాణ యాసలో యా ఊరు నుండి వచ్చినావన్నా అంటే మల్లడుగు అన్నాడంట వాడు. అట్ట కాదన్నా, యా ఊరు నుండి వచ్చినావంటే మల్లడుగు. ఒరే, ఇప్పటికి 2-3 సార్లు అడిగినా మల్లడుగు అంటావు. ఒరే నాయన, నీకేమన్నా పిచ్చా? మీది యా ఊరు అంటే మల్లడుగు అంటాడు వాడు. మళ్ళీ వాడిని విసుకొచ్చి, ఒరే నాయన, మా ఊరి పేరే మల్లడుగు అంటే వాడికి సైలెన్స్ అయిపోయాడంట. వెనకాల పెద్దలు చెప్పేవాళ్ళు ఇవన్నీ విషయాలు. సరే, నిజంగా కొన్ని ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు కూడా కొన్ని విచిత్రంగా ఉంటాయి. సరే, మంచిది. ఇప్పుడు మన దోంబిడ్లారు, ఇప్పుడు అబ్రహామును ఏ ఊరయ్యా నీదనంటే అబ్రహాం ఏం చెప్తాడు? ఊరు. అట్ట కాదు స్వామి, ఏ ఊరు మీది? ఊరే. యా ఊరు? మా ఊరు పేరే ఊరు. ఇది అబ్రహాము స్టైల్ అన్నమాట. సరే, ఆ ఊరు అనే పట్టణం నుండి, ప్రాంతం నుండి, చిన్న పల్లె నుండి నిన్ను ఇంత దూరం పట్టుకొచ్చింది ఎందుకయ్యా అంటే, నువ్వు నా మీద ఆధారపడి బ్రతుకుతున్నావు కదా, నాకు నచ్చినట్లుగా నువ్వు జీవిస్తూ ఉన్నావు కదా, నేను నీకు ఎందుకు అన్యాయం చేస్తానయ్యా? నీకు వాగ్దానము చేసిన రీతిగా నీకు గర్భఫలం ఇవ్వడము ఖాయము, నీకు ఈ దేశాన్ని నీ వారసులకు ఇవ్వడము ఖాయం అని చెప్పినప్పుడు అబ్రహాముకు ఉన్నటువంటి సందేహము 8వ వచనంలో కనబడతా ఉన్నది. చదవండి. అతడు ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనేదనని నాకెట్లు తెలియననగా. జాగ్రత్తగా వినండి. ఈ రోజున మన ధ్యానాంశం ఇదే. నాకెట్లు తెలియను. చెప్పండి, నాకెట్లు తెలియను. నాకెలా తెలియాలి? నువ్వు ఇస్తాను అంటున్నావు. కానబడిన ప్రతిసారి, ఎప్పుడైనా ఆకాశం నుండి మాట్లాడుతూ ఉన్నావు, నీ స్వరాన్ని వినిపిస్తూ ఉన్నావు. వచ్చిన ప్రతిసారి, మాట్లాడిన ప్రతిసారి నేను నీకు ఇస్తానంటున్నావు కదా దేవా. ఓ యెహోవా, మా ప్రభువా, ఇది నాకు ఎలా తెలియను? ఇది నాకెట్లు తెలియను? ఏంటి ప్రూఫ్? ఏంటి ఇది? నేను ఎలా అర్థం చేసుకోవాలి నువ్వు ఇస్తావని? ఇప్పటి వరకు కేవలం మన మధ్యలో ఏ నిబంధన లేదయ్యా. ఇస్తానన్నావు, నమ్మాను, వచ్చాను. ఇప్పటికీ 4 సార్లు అయిపోయినాయి, కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పటికి ఇంతకాలం అయిపోయింది, నిన్ను నమ్ముకొని 20 సంవత్సరాలు పూర్తి అయిపోయింది స్వామి. ఇప్పటికి నువ్వు ఇచ్చింది లేదు, చేసింది లేదు, ఎలా నమ్మాలి అని అన్నప్పుడు దేవుడు ఒక సూచక క్రియను చూపిస్తా ఉన్నాడు అబ్రహామునకు. ఆ జరగబోయే విషయాలన్నిటినీ తన కన్నులకు కంటినట్టుగా చూపిస్తా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. ఆయన 3 పెయ్యను, 3 మేకను, 3 సంవత్సరాల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాడు. తర్వాత అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి, దేని కండకు దాని ఖండముగా ఎదురుగా ఉంచి, దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను, పక్షులను అతడు ఖండింపలేదు.
రైట్. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఇక్కడ మరలా, ప్రభు నాకు ఏదైనా ఒక సూచన చూపి, నువ్వు ప్రతిసారి ఇస్తానంటున్నావు, సంతోషం. ఇప్పటికైనా నీ మాట నమ్ముతున్నాను. ఇన్ని తిప్పలు పడినా సరే నీ మాటనైతే నేను పెడచెవున పెట్టను, చెవదాటను. కానీ నాకు ఏదైనా ఒక సూచన, నాకు ఏదో ఒక రీతిగా నువ్వు అది ఎలా చేస్తావో, అది నేను ఎలా తెలుసుకోవాలో దయచేసి నాకు తెలియచేయు అని అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఒక 3 ఏండ్ల పెయ్యను తీసుకో. పెయ్య అంటే తెలుసునా? పెద్దలకు తెలుసు. రైట్. ఆవు దూడ పిల్లనా? రైట్. 3 ఏండ్ల పెయ్యను తీసుకో, 3 సంవత్సరాల మేకను తీసుకో, 3 సంవత్సరాల పొట్టేళ్ళను తీసుకో. మనకంటే సంవత్సరాలు లెక్క పెట్టుకో, వాటికి ఎట్లా తెలుస్తాయి? అబ్రహాం గొర్రెలు ఉన్నాయి కాబట్టి గొర్రెల కాపరి కనుక ఏది ఎప్పుడు పుట్టిందో వాళ్ళకి తెలుసు. గొర్రెల కాపర్లకు అర్థమైపోతాయి. ఏ వర్క్ చేసే వాళ్ళకి ఆ వర్క్లో కాస్త ప్రావీణ్యత ఉంటుంది కనుక వాళ్ళకన్నీ తెలిసిపోతాయి. అయితే దేవుడు చెప్పినట్లుగా 3 ఏండ్ల పెయ్యను, మేకను, పొటేలును, ఒక తెల్ల గువ్వను, తర్వాత పావురపు పిల్లను, ఈ పక్షులను కూడా తీసుకోమన్నాడు. వీటన్నిటిని తీసుకొని వచ్చి నడుమకు ఖండించి, అంటే 2 ముక్కలుగా చేయాలి. ఈ 3 జీవులు ఏవైతే ఉన్నాయో, పెయ్యను కానీ, మేకను కానీ, పొట్టేలును కానీ 2 ముక్కలుగా దానికి డివైడ్ చేసేసి దేవునికి బలిగా అర్పించాలి. ఆ రీతిగా అబ్రహాము 2 ముక్కలుగా చేశాడు. దేని ముక్క దానికి ఎదురెదురుగా పెట్టాడు, మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా. తర్వాత ఈ తెల్లగువ్వ పావురం అయితే ఇక వాటిని ఏం చేయలేదు. ఇక వాటిని చంపితే అవి ఉండేదే ఇంత, వాటిని 2 భాగాలు చేస్తే ఏం మిగులుతుంది? కాబట్టి వాటిని అలాగే అర్పించాడు అన్నమాట. వీటన్నిటినీ ప్రభువా, ఇదిగో నువ్వు చెప్పిన పని, ఇదిగో నేను ఆచరిస్తా ఉన్నాను, ఇది ఇక్కడ పెట్టానని చూపించినప్పుడు ఎదురు చూస్తా ఉన్నాడు. పొద్దున పెట్టిన బలి అర్పణ, వాస్తవానికి బలిపీఠం దగ్గర అబ్రహాము వాడుక ఏంటంటే బలిపీఠము కట్టి వాటన్నిటినీ వధించి కాల్చి దేవునికి అర్పించేవాడు. అది బలి అర్పణ చేసే క్రమము. కానీ ఇక్కడ దేవుడు నువ్వు తీసుకొచ్చి నా దగ్గర వాటిని పెట్టు అని చెప్పాడు. కానీ అంటే ఆయన పెడితే దేవుని అగ్ని వచ్చి వాటిని దహించి వేస్తుందన్నమాట. ఎప్పుడు తీసుకుంటావు నాయన, ఎప్పుడు స్వీకరిస్తావు, తీసుకోనాయన అని ఎదురు చూస్తా కూర్చున్నాడు. ఆయన ఎవరు రావడంలే. దరిదాపుగా ప్రొద్దుగుంకే వేలవుతా ఉన్నది. మరిక మాంసం ముందు పెట్టి ఏవి రావద్దంటే ఊరుకుంటాయా? కాకులు గద్దలు వచ్చేస్తూ ఉన్నాయి తినడానికి. అదే రాయబడింది, చదవండి. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాం వాటిని తోలివేసెను. ఇక వాటిని తోలుకుంటూ ఉండడానికే సరిపోతూ ఉన్నది. అన్ని బలి అర్పించమన్నాడు, వధించమన్నాడు, వధించాను. ఇక్కడ దేని భాగాలు దానికి పెట్టేశాను. ఆ దేవుడు రావట్లేదు, వీటిని స్వీకరించట్లేదు. అలాంటి పరిస్థితుల మధ్యలో ప్రొద్దుగుంకేటటువంటి వేళలో దేవుడు తనకు మరలా ప్రత్యక్షతనిస్తూ ఉన్నాడు. చదవండి 12వ వచనములో. అందరూ చదవండి, చదవగలిగిన వాళ్ళందరూ కూడా. ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గాఢ నిద్రకు బైబిల్ గ్రంథంలో కాస్త ప్రత్యేకత ఉన్నది. ఈ గాఢ నిద్ర ఎక్కడ చూస్తామంటే ఆదాము దగ్గర చూస్తాం. దేవుడు కొన్ని రహస్యమైనటువంటి కార్యాలను, కొన్ని తెలియనటువంటి సంగతులను చేయడానికి ముందుగా తన భక్తులకు కొన్నిసార్లు గాఢ నిద్ర కలుగజేసిన సందర్భాలు చూస్తాం. దేవుడు కలుగజేసే గాఢ నిద్ర వేరు, మనుషులకు ఉండే గాఢ నిద్ర వేరు. అది ఇది ఒకటి కాదు సుమా. మన యోనాన్న ఏమన్నంటే ఓడ అమరమునకు వెళ్ళి గాఢ నిద్ర పోతాడు, అది వేరే గాఢ నిద్ర. ఈ గాఢ నిద్ర వేరు. ఆదామునకు వచ్చిన గాఢ నిద్ర వేరు.
ఆయనకు గాఢ నిద్ర కలుగజేసి ఆపరేషన్ చేసి తెలియకుండా, నొప్పి తెలియకుండా మాంసాన్ని ఎముకను తీసి స్త్రీనిగా చేసి మెలకు వచ్చేసరికి హూ ఇస్ దిస్ గర్ల్ అంటాడు. అంటే అందుకే ఒక కవిత్వం పుట్టుకొచ్చింది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆశ్చర్యం, గాఢ నిద్రలో నుండి మేలుకొని ఉండేసరికి అబ్రహామును ఈ యొక్క ఆదాము దగ్గరికి అవ్వ వచ్చి చేరింది. ఇక్కడ అబ్రహామునకు దేవుడు గాఢ నిద్ర కలుగజేశాడు. కారణం ఏంటంటే దేవుడు తాను చేయబోవున్నది, ఇక ముందు చేయబోవున్నటువంటి విషయాలు ఇక్కడ తెలియపరచడానికి దేవుడు అబ్రహామునకు గాఢ నిద్ర కలుగజేశాడు. చదవండి తర్వాత. భయంకరమైన కటిక చీకటి అతనికి గాఢ నిద్ర కలుగజేశాను మరియు భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. ఇక ఏం కనబడట్లేదు, అంటే మైకం గమ్మిపోయింది. మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా మైకం గమ్ముకపోయింది అబ్రహామునకు. అప్పటి వరకు ఎదురు చూస్తూ 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 కాకులను గద్దలు దోలుకున్నటువంటి వ్యక్తికి ఇక దేవుడు వచ్చే ఆ ఆసన్నమైనటువంటి సమయంలో ప్రేమ దేవుని బిడ్డలారా, అతనికి దేవుడు గాఢ నిద్ర కలుగజేశాడు. ఇక అతనికి ఏమి కనబడట్లేదు, చుట్టూ కటిక చీకటి కమ్మి ఉన్నది. ఇక్కడ ఒక సినిమా చూపిస్తున్నాడు అబ్రహామునకు, మన భాషలో చెప్పాలంటే. అంటే ముందు జరగబోయేటటువంటి విషయాలన్నీ కూడా, ఇదిగోనయ్యా నువ్వు ప్రతిసారి ఇప్పుడు అడిగావు కదా, నీ సంతానమునకు ఎలా ఈ దేశాన్ని ఇస్తానని, ఎలా స్వతంత్రించుకుంటావని అడిగావు కదా, ఇది నాకెట్లు తెలియనని అన్నావు కదా, ఇదిగో నీకు తెలుపుతున్నాను, ఇదిగో ఇలా జరగబోతుందని 6 సంగతులు తెలియజేయటం మనం చూస్తాం. చదవండి. ఆయన రైట్. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వారిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నువ్వు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. ఏం పోయేదవు? ఇది క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవంటే నువ్వు అప్పటికి చచ్చిపోతావు నైనా, నువ్వు బ్రతకవిక. అబ్రహాము సావును కూడా ముందే దేవుడు బయలుపరుస్తావునా. మంచి వృద్ధాప్యమందు నువ్వు పాతి పెట్టబడదువు. అమోరీల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాముతో చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. గాఢ నిద్రలో కలిగిన దర్శనము ఇది అబ్రహామునకు కలిగిన దర్శనం. అబ్రహాం ఏమడిగాడు దేవుణ్ణి? ఇది నాకెట్లు తెలియను అని అన్నాడు. దానికి దేవుడిచ్చిన ఆన్సర్ ఏంటంటే ఆ దర్శనం అంతా చూపించి 16వ వచనంలో చివరి లైన్లు అంటాడు, ఈ రీతిగా ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకో. నాకెలా తెలియను దేవా? ఇదిగో ఇలా జరుగుతుందని నువ్వు తెలుసుకో, గుర్తుపెట్టుకో. నువ్వున్నా లేకపోయినా నీకు మాత్రం అన్యాయం చేయను. నువ్వు అప్పటికి మరణిస్తావు, కానీ నీకు ఇచ్చిన మాట మాత్రం నేను తప్పను అని ఆ సినిమా అంతా రీలంతా తిరిగేసి చూపించేశాడు. ఏంటి దేవుడు చూపించిన దర్శనం ఏంటి? మరి అది జరిగిందంటే 100కు 100 పాళ్ళు జరిగింది. ఏమని చెప్తా ఉన్నాడంటే, మొట్టమొదటిగా నీ సంతతి వారు పరదేశములో నివసిస్తారు. ఏంటి? నీ సంతానము వారు. నీకు నీ సంతానం ఇస్తానంటున్నాను కదా, ఇస్తాను ఖచ్చితంగా. ఇచ్చిన తర్వాత వాళ్ళు అభివృద్ధి చెందుతారు, విస్తరిస్తారు, గొప్ప జన సమూహముగా మార్చబడి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నీవుంటున్నటువంటి కనాను దేశములో కొద్ది కాలము ఉండి వారు పరదేశానికి వెళ్తారు. అంటే ఐగుప్తు దేశానికి వెళ్ళబోతూ ఉన్నారు. ఆ దేశంలో వాళ్ళు దాసులుగా ఉంటారని చెప్తా ఉన్నాడు. నీ సంతతి వారు పరదేశంలో నివసిస్తారు. ఆ దేశానికి వాళ్ళు ఎలా ఉంటారంట? దాసులుగా కొంతకాలము వాళ్ళు పని చేస్తారు.
ఆ దేశంలో మూడవది మనం గమనిస్తే ఆ దేశం వారు వారిని 400 సంవత్సరాలు శ్రమ పెడతారని వ్రాయబడింది. ఎన్ని సంవత్సరాలు? ఈ ఐగుప్తులో ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు బ్రతికారు. అక్కడ 430 సంవత్సరాలలో 400 సంవత్సరాలు ఐగుప్తీయులు ఇశ్రాయేలును శ్రమ పెట్టారు. నిర్గమకాండము 12వ అధ్యాయం 40వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయం 40వ వచనం. ఫాస్ట్గా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. 430 సంవత్సరాలు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు ఐగుప్తుకు వెళ్ళారంటే యోసేపు కాలంలో ఉన్నారు. యోసేపు కాలంలో వెళ్ళారు. యోసేపు వారితో పాటు కొంతకాలము బ్రతికిన తర్వాత ఆయన మరణించాడు. మరణించిన తర్వాత కొంత వరకు బాగానే ఉన్నది. అంటే దరిదాపుగా ఒక 30 సంవత్సరాలు ఇబ్బంది పడకుండా కాస్త క్షేమముగా ఐగుప్తు దేశములో పరదేశములో ఇశ్రాయేలులు క్షేమంగా ఉన్నారు. మిగిలిన 400 సంవత్సరాలు ఐగుప్తీయులు ఇశ్రాయేలులను శ్రమ పెట్టారు. దేవుడు అబ్రహామునకు బయలుపరిచిన రీతిగా అక్కడ వారు నీ ప్రజలను 400 సంవత్సరాలు శ్రమ పెడతారు అని తెలియజేసినటువంటి రీతిగా ఇక్కడ ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను 400 సంవత్సరాలు శ్రమ పెట్టారు. తర్వాత దేవుడు మరలా అబ్రహాంతో చెప్తూ ఉన్నాడు, అయితే శ్రమ పెట్టిన ఆ జనానికి నేనే తీర్పు తీరుస్తాను. అయ్యో ప్రభువా, ఇప్పుడు మన పిల్లల్ని కష్టపెడతారు అని అంటే మన ప్రాణం ఎలా ఉంటుంది? నీకు ఇస్తానంటున్నాడు, నీ జనం విస్తారంగా అవుతారంటున్నాడు. వాళ్ళు 400 సంవత్సరాలు శ్రమ అనుభవిస్తారంటే అబ్రహామునకు ఎలా ఉంటుంది? అయ్యో ప్రభువా, 400 ఒక సంవత్సరం కాదు 2 400 సంవత్సరాలు అంటే మామూలు విషయమా? అయితే వెంటనే దేవుడు చెప్తా ఉన్నాడు, అయితే ఎవరైతే శ్రమ పెడుతున్నారో నా ప్రజలను వారికి నేనే తీర్పు తీరుస్తాను. ప్రేమణ దోంబిడ్లారా, 135వ కీర్తన 9వ వచనం చదవండి. 135వ కీర్తన 9వ వచనం. ఫాస్ట్గా. 135వ కీర్తన 9వ వచనం. ఐగుప్తు అక్క ముక్కలు ముక్కలుగా నువ్వు ఖండాలుగా విడదీస్తున్నావు. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను మహత్కార్యములను జరిగించెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే తీర్పు తీరుస్తానన్నాడు కదా. ఎవరైతే ఇశ్రాయేలును శ్రమ పెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ దేవుడే తీర్పు తీరుస్తాను అని చెప్పాడు. ఎలా తీర్పు తీర్చాడు? మోషేను పంపించాడు, కర్రను పాముగా చేశాడు, కుష్ఠరోగము కలగజేశాడు, మరల తీసేశాడు. తర్వాత ఆ యొక్క నైలు నదినంతా రక్తము మడుగుగా చేసేశాడు. 10 తెగుళ్లను రప్పించాడు. వాళ్ళందరిని ముక్కు తుప్పలు పెట్టి 3 చెల్ర నీళ్లు తాగిచ్చి, నైలు నది నీళ్లు తాగిచ్చి, మొత్తం మీద మీకు దండంరా స్వామి, మీరు వెళ్ళిపోండి, ఇక మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అని ఫరో దండం పెట్టి దండేసి పంపించాడు, సన్మానం చేసి. ఎవరు తీర్పు తీర్చాడు? దేవుడే. ప్రేమ దొంగలు అదే విషయాన్ని దేవుడు అబ్రహామునికి తెలియదు, ఆ జనానికి నేనే తీర్పు తీరుస్తాను. ఎలా తీర్పు తీర్చాడంటే అద్భుతాలు సూచక క్రియల ద్వారా మహత్కార్యములు జరిగించి వారికి తీర్పు తీర్చి మొత్తం మీద ఎర్ర సముద్రం వరకు నడిపించి దాంట్లో ముంచి హల్లెలూయా అన్నాడు. తర్వాత చదవండి, ఎక్కడ 5వదిగా మనం గమనించినట్లయితే వారు మిక్కిలి ఆస్తితో బయటకు వస్తారు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటిది, నీ సంతతి వారు పరదేశములో నివసిస్తారు. రెండవది, ఆ దేశానికి వాళ్ళు దాసులుగా ఉంటారు. మూడవది, ఆ దేశపు వారంటే ఐగుప్తులు వీరిని 400 సంవత్సరాలు శ్రమ పెడతారు.
నాలుగవది, ఆ జనానికి నేనే తీర్పు తీరుస్తాను. ఐదవది ఏంటంటే వారు మిక్కిలి ఆస్తితో బయటకు వస్తారు. వెళ్ళినప్పుడు కొద్దిమందిగా కొద్ది ఆస్తితో వెళ్ళినటువంటి ఇశ్రాయేలు జనాంగము వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నదంతా వాళ్ళకి అప్పచెప్పేశారు. ఒక మాట చదవండి, 3వ అధ్యాయము 21వ వచనం, నిర్గమకాండం 3వ అధ్యాయం 21వ వచనం ఫాస్ట్గా. తర్వాత మరి ఒక ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనం. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసేదను గనుక మీరు వెళ్ళునప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీలు తన ఇంట ఉన్న దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును, అక్క మీరు ఖండాలుగా నరికి పరిస్తున్నారు వాక్యాన్ని. ఎట్లా అంటే అబ్రహాం గారు 2 ముక్కలు చేసినట్టుగా మీరు 14 ముక్కలు చేసేస్తున్నారు. రైట్, ఆపండిగా. మొత్తం మీద అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, వీళ్ళు వచ్చేటప్పుడు ఒక మాట ఆలోచన చేయండి. ఎవరన్నా మీకు బంగారం ఉన్న తులం బంగారం ఉన్నది, గొలుసు ఉన్నది, అక్క కొంచెం నీకు గొలుసు ఇస్తావా నాకంటే ఇస్తారా? మీరు నీకు గొలుసు ఇస్తావా అంటే ఇస్తారా? ఇయ్యరా? వీళ్ళంట ఇశ్రాయేలీలు వాళ్ళు వచ్చేటప్పుడు, ఇశ్రాయేలీలు బయటకు వచ్చేటప్పుడు ఐగుప్తుల ఇళ్ళలోకి వెళ్ళి, అక్క మీ ఇంట్లో దండిగా ఉంది కదా బంగారం, ఆ పెట్టెలు ఉన్నంత బంగారమే కదా, మాకు ఇయ్యు అని అంటే వాళ్ళు ఇట్లా తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టి అప్పచెప్తారంట. ఇది ఇంకా 3వ అధ్యాయంలో ఇంకా జరగలేదు, మోషే ఇంకా రాలేదు, తెలియపరుస్తూ ఉన్నాడు ముందుగానే. అదే విషయాన్ని దేవుడు అబ్రహామునకు, ఇది ఎప్పుడంటే 4వ తరము అనంటే 400 సంవత్సరాలు కాదు సుమా, దరిదాపు ఒక 1000-1500 సంవత్సరాలు గడిచిపోవాలి. అంత ముందు జరగబోయేటటువంటి దాన్ని ఇప్పుడే దేవుడు అబ్రహామునకు చెప్తా ఉన్నాడు. అయితే భయపడకయ్యా, వాళ్ళందరికీ నేనే తీర్పు తీరుస్తాను. నీ ప్రజలు ఒట్టి చేతులు వెళ్ళిన వాళ్ళు నిండు చేతులతో గొప్ప ఆస్తితో వాళ్ళు తిరిగి వస్తారు అని అబ్రహామునకు దర్శనమందు తెలియజేస్తా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 4:20 చదవండి. ద్వితీయోపదేశకాండం 4:20. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుటకై ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించాను. ఎక్కడి నుండి రప్పించాడు ఇప్పుడు వీళ్ళను? ఇనుప కొలిమి అంట. కొలిమి తెలుసు కదా, ఇనుప కొలిమి. ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నంత కాలం వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదంటే ఇనుప కొలిమిలో ఉన్నట్టుగా ఉన్నది. శ్రమలు 400 సంవత్సరాలు శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు, కఠినమైన పని చేస్తూ ఉన్నారు. ప్రేమణ దోంబిడ్లారు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ శ్రమలన్నిట్లో నుండి దేవుడు ఇనుప కొలిమిలో నుండి బయటకు రప్పించినట్టుగా ప్రజలను ఎలా రప్పించాడంటే ఆస్తిపాస్తులతో బయటకు రప్పించడం జరిగింది. ఆ రీతిగా 5వదిగా దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే వారు మిక్కిలి ఆస్తితో బయటకు వస్తారు. 6వ విషయం ఏంటంటే 16వ వచనములో అమోరీల క్రమం ఇంకా నువ్వు సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా అది నాకెట్లు తెలియను అని అన్నాడు కదా. ఇదిగో 3 తరాలు గడిచిపోతాయి, 4వ తరం వాళ్ళు మరలా ఇక్కడ అడుగు పెడతారయ్యా, జ్ఞాపకం చేసుకో. 4వ తరం అంటే ఇప్పుడు మన సంఖ్యల ప్రకారముగా 100 సంవత్సరాలకు ఒక తరముగా లెక్కేసుకుంటాం. మరి అప్పుడు వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికారు కదా. అబ్రహాము తర్వాత అబ్రహాం దరిదాపుగా ఎంత 125వ అధ్యాయము 6వ వచనం చదవండి. 25వ అధ్యాయంలో ఉంటుంది అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు.
కనిపెట్టండి చూద్దాం. మెదడుకు మేత. 175 సంవత్సరాలు. రైట్. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు అంటే అంచనా ఒక 95 సంవత్సరాల మధ్యలో ఉన్నాడు. ఇంకా 99 17వ అధ్యాయంలోకి వస్తే 99కి వస్తాడు. అంటే 95 నుండి 96 కావచ్చు, 97 కావచ్చు, సరే అటు ఇటుగా. మొత్తం మీద అబ్రహాము ఇంకా 70-80 సంవత్సరాల ఆయుష్ ఉన్నది ఆయనకు. ఇప్పుడు 4వ తరము వారు ఇక్కడికి మరలై ప్రదేశానికి వస్తారు. అప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళు 4 తరాలు అక్కడ ఉండిన తర్వాత 4వ తరం వారి ఇక్కడికి వచ్చి మరలాని ప్రదేశంలో స్థిరపడతారు. ఇక వాళ్ళని ఎవ్వరు కూడా కదిలించరు అని చెప్తా ఉన్నాడు. అంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర అంతా ఇప్పుడు అబ్రహామునకు కళ్ళగట్టినట్టుగా చూపిస్తా. ఇప్పుడు పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు ఆ పిల్లల ద్వారా పిల్లలు మనవాళ్ళు మునివడవాళ్ళు వాళ్ళందరినీ ఒక్కసారిగా చూపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అబ్రహామునకు ఇప్పుడు అదే దర్శనం, అదే కనబడతా ఉన్నది. ఇదిగో చూడవయ్యా ఎంతమంది ఉన్నారు, ఇలా చేస్తావా ప్రభు అన్న ప్రజలను, నా సంతానాన్ని ఇలా దీవిస్తావా? అవును. ఇదిగో వాళ్ళందరూ ఐగుప్తుకు 400 సంవత్సరాలు శ్రమ పడుతూ ఉంటారు. 400 సంవత్సరాలు శ్రమ పడినప్పటికీ నేనే వాళ్ళకు తీర్పు తీర్చి నీ ప్రజలందరినీ నేను రక్షిస్తాను. వాళ్ళు సమృద్ధిగా మరల క్షేమంగా ఈ ప్రదేశానికి చేరుకుంటారు. అయితే నీ 4వ తరము వారు మరల ఇక్కడికి వస్తారు. మధ్యలో అనేక ఆటంకాలు ఉన్నాయి. వాటన్నిటిని దాటుకొని వస్తారు. ఇది 17వ వచనం నుండి. మరియు ప్రొద్దుగురుంకిన కటిక చీకటి పడినప్పుడు రాచున్న పొయ్యు. రైట్. ఇక్కడ అబ్రహాం మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ జరగబోయే విషయాలన్నీ చెప్తా ఉన్నాడు. అయితే అబ్రహామా, నువ్వు బాధపడకు, నువ్వు ధైర్యంగా ఉండు. నీకు ఇచ్చిన నిబంధన, నీకు ఇచ్చిన వాగ్దానం నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. అయితే అప్పటికి నీవు బ్రతకవు. 10వ వచనంలో అదే, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోతావు. మంచి వృద్ధాప్యమందు నీవు. 25వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి ఒకసారి. 25వ అధ్యాయం 7-8 వచనాలు. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175 సంవత్సరాలు బ్రతికాడు. అబ్రహాము నిండు వృద్ధాప్యమునందు అంటే ఇక జీవితం అంతా ఎంత అనుభవించాలో అంత అనుభవించి అంత క్షేమంగా ఇక సాలనైన జీవితానికి అని అనిపిస్తుంది చూడు, అది నిండు వృద్ధాప్యం. ఇక నిండు వృద్ధాప్యమందు నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు. ఇప్పుడు ఆ వచనం ఈ వచనం కంపేర్ చేయండి. దేవుడు చెప్పి నెరవేర్చబడిందా? ఏ వచనం? 15వ అధ్యాయము 15వ వచనము, 25వ అధ్యాయము 8వ వచనం. 2 కంపేర్ చేయండి. దేవుడు అక్కడ ఏది చెప్పిందో ఇక్కడ అదే జరిగిందా లేదా? దేవుడు ఏదైనా సరే తను చేసేది, తను చెప్పేది కరెక్ట్గా చేస్తాడు. తను చేసేదే చెప్తాడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని జ్ఞాపకం చేసుకోవాలా. అయితే అబ్రహామా, నువ్వు అప్పటికి మరణిస్తావు, కానీ నీకేం చింత లేదు. నీ సంతానానికి నేను ఖచ్చితంగా దీవిస్తాను. వాళ్ళను ఏమాత్రం ఇబ్బంది పడని. 400 సంవత్సరాలు శ్రమ పడతారు, కానీ వాళ్ళని నేనే విడిపిస్తాను, నేనే చూసుకుంటాను. ఇక వాళ్ళ గురించిన చింత నీకు అక్కర్లేదు. నీవైతే అప్పటి వరకు బ్రతకవు, నీ తరతరాలను నేను దీవిస్తాను. అప్పటికైతే నువ్వు క్షేమంగా నా దగ్గరకు వచ్చేస్తావు. అయితే వాళ్ళ మధ్యలో ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. వాటన్నిటిని దాటుకొని నేను వస్తాను, వాళ్ళను విడిపిస్తానని మరొకసారి అబ్రహాముతో ఈ అధ్యాయంలో నిబంధన చేస్తూ ఉన్నాడు. అప్పుడు అబ్రహామునకు మెలకు వచ్చింది, చీకటి పోయింది, గాఢ నిద్ర పోయింది. మెలకు వచ్చేసరికి జరిగిన విషయం ఏంటంటే 17వ వచనం ఫాస్ట్గా చదవండి. మరియు ప్రొద్దుగుంకి
చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆహా, మెలకు వచ్చేసరికి అప్పటి వరకు కాకులను గద్దలను తోలుకుంటున్నటువంటి అబ్రహాము మెలకు వచ్చి చూసేసరికి ఇప్పుడు దేవుడు ఆ అర్పణను స్వీకరిస్తూ ఉన్నాడు. అక్కడ ఈయన నిప్పు పెట్టలే, అగ్గిపుల్ల గీసి నిప్పు ఏం వెలిగించలే, కానీ ఆ పెయ్య గొర్రె మేకను ఖండాలుగా విభజించి అక్కడ పరిచాడు కదా. వాటి మధ్యలో గొప్ప నిప్పు రవ్వలు పుట్టుకొచ్చి రాజుచున్న పొయ్యి, రగులుతున్న పొయ్యి కనబడతా ఉన్నది. అగ్ని జ్వాలలు ఇటు ఈ ఖండములను ఇటు ఈ ఖండములను దహించి వేస్తూ ఉన్నాయి. ఆ సీనంతా చక్కగా చూసి సంతోషిస్తూ ఉన్నటువంటి తరుణములో దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు. 18వ వచనం, ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయినటువంటి యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయియులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని. ఇస్తాను కాదిక, ఇచ్చేశాను, కన్ఫర్మ్. ఇది నాకెట్లు తెలియను అన్నాడు కదా. ఇదిగో ఇప్పుడే సైన్ చేసేస్తున్నాను, బాండ్ పేపర్ మీద సైన్ చేసేస్తున్నాను, ఇచ్చేసాను పో. వాళ్ళు కనాను దేశానికి దాటడానికి ఇన్ని తెగల, ఇన్ని ప్రాంతాలను దాటుకొని రావాలా. నిర్గమకాండం 23:23 ఒకసారి చదవండి. నిర్గమకాండం 23:23 ఫాస్ట్గా. 23:23 ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, కనానీయులు, హివ్వీలు, యెబూసీయులు వారున్న చోట నుండి వారున్న చోటకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను. ఇక్కడ దేవుడు అబ్రహాముతో ఏం నిబంధన చేస్తున్నాడంటే, వీళ్ళందరూ ఐగుప్తు నుండి తిరిగి వస్తారు మహాసంపదతో, వాళ్ళందరినీ ప్రదేశానికి నడిపిస్తాను. అయితే ఈ మధ్యలో ఇన్ని ఆటంకాలు ఉన్నాయి, వీళ్ళందరితో యుద్ధము చేసుకుంటూ వాళ్ళని తీసుకురావాలంటే శ్రమలు మరలా ఉన్నాయి. అయితే భయపడకు, వాళ్ళందరితో నేనే యుద్ధము చేస్తాను అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? ఈ కనానీయులు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీయులు, గిర్గాషీలు వీళ్ళందరితో ఈ శత్రు రాజ్యాలన్నిటినీ నీ ప్రజలకు విజయాన్నిచ్చి వాళ్ళందరిని ఓడించి నీ ప్రజలను కనాను దేశమునకు నడిపిస్తాను. అదే విషయం మరలా అంటాడు ఇక్కడ 33వ అధ్యాయం 2వ వచనం, నిర్గమకాండం 33:2 చదవండి ఫాస్ట్గా ముగింపులో. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజీలను, హివ్వీలను, యెబూసీయులను వెళ్ళగొట్టేదను. వెళ్ళగొట్టేది ఎవరు? జాగ్రత్తగా వినండి. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉన్నది. ఫిలిస్తీన్లు అనగానే గొల్యాతు గుర్తుకొస్తాడు, వామ్మో అనిపిస్తుంది కదా. అట్లా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క టెక్నిక్, ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. శత్రువులు వీళ్ళందరూ కూడా ఎలా వస్తారో రండి ప్రాంతానికని సవాలు చేసేటటువంటి వాళ్ళ మధ్యలో నుండి దేవుడు వాళ్ళందరినీ పక్కకు తోలివేసి, ఎట్లా మనం పొలం వేసుకునేటప్పుడు కంపలన్నీ పక్కకు తొలగించి భూమిని సేద్యం చేసుకొని ఎలా స్వాధీనము చేసుకుంటామో, దేవుడు అలాగున ఈ శత్రు రాజ్యాలన్నిటిని ఓడించి దేవుడి కనాను దేశాన్ని తన ప్రజలకు స్వాస్థ్యముగా ఇస్తూ ఉన్నాడు. ఇస్తాను, ఇచ్చాను అని ఇక్కడ దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. దిస్ ఈజ్ పాత నిబంధన. బైబిల్లో పాత నిబంధన అనే పేరు మనం వింటాం కదా. ఆ నిబంధన ఇదే, దేవుడు తన ప్రజలతో చేసిన నిబంధన.
క్రొత్త నిబంధన కూడా ఉన్నది. క్రొత్త నిబంధన క్రీస్తు ద్వారా కలిగింది. ప్రేమనదం పాత నిబంధన దేవుడు అబ్రహామునకు ఇచ్చాడు. నీ ప్రజలను కనాను దేశమునకు నడిపిస్తాను, వారికి మధ్యలో ఉన్న ఆటంకాలు అడ్డుగోడలు అన్నీ కూలగొట్టి అన్నిటిని దూరం చేసి నేను క్షేమంగా ఇక్కడికి నడిపిస్తాను. కొత్త నిబంధన ఏంటంటే క్రీస్తు దగ్గరికి వచ్చిన ప్రతి వారి జీవితంలో ఉన్న పాపాలన్నీ, మన జీవితంలో అనేక ఆటంకాలు, అభ్యంతరాలు, శోధనలు, మనస్పర్ధలు, దురవస్థలు, దుర్మార్గత అన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని తొలగించి మనల్ని కడిగి శుద్ధీకరించి ఇదిగో క్రీస్తును నమ్మిన ప్రతి వారిని కూడా తన రాజ్యములో పరమ కనానైనటువంటి పరలోక రాజ్యానికి చేర్చేదే క్రొత్త నిబంధన. దట్ ఈస్ పాత నిబంధన, దిస్ ఈస్ కొత్త నిబంధన. ఇప్పుడు మనము పాత నిబంధన దాటుకొని కొత్త నిబంధనలో ఉన్నాం. మరి కనానుకు వెళ్ళే వరకు మన మధ్యలో ఎన్నో యుద్ధాలు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, హిత్తీయులు. ఒకసారి బట్టి పట్టండి, బట్టి పురాణంలో వచ్చేవారని చెప్పండి. ఎవరు చెప్తారు చూద్దాం? ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ గణగణగణ చెప్పాలా. చెప్పిన వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి బహుమతి ఇవ్వబడునని ఈ సభాముఖంగా ప్రకటన చేయుచున్నాను. ఆహా, ఎవరు గెలిచెదరు చూచేద్దాము, ఎటులైననేమి. రైట్. మొత్తం మీద ఈ రోజున దేవుడు మనకు అందిస్తున్న సందేశం ఏంటంటే, ఒక కాన్ఫిడెంట్ అబ్రహామునకు కావాలి. ఇన్నిసార్లు చెప్తా ఉన్నావయ్యా, మరి ఏంటి నేను ఎలా తెలుసుకోవాలంటే, ఇదిగో నువ్వు అప్పటి వరకు బ్రతకవు కదా, నీ ప్రజలను ఎలా దీవిస్తానో, ఎలా ఆశీర్వదిస్తానో ఇప్పుడే చూపిస్తానని మొత్తం సినిమా అంతా చూపించేసి, ఇదిగో ఇది నీ సంతానం ఇలా జీవిస్తానని చెప్పి ఒక ప్రత్యేకమైన నిబంధన. ఇప్పుడు ఏంటంటే నిబంధన బాండ్ పేపర్ ఇప్పుడు వచ్చింది అబ్రహామునకు. బాండ్ పేపరు ఇప్పుడు వచ్చింది. ఇప్పటి వరకు బాండ్ పేపర్లో కేవలం మాట నమ్మాడు. ఇప్పుడు ఆయన బాండ్ పేపర్ రాసిమని అనలేదు, కానీ దేవుడే రాసి ఇచ్చేశాడు, నిబంధన చేశాడు. అందుకే అక్కడ చివరి వచనంలో ఆ పదం కనబడుతూ ఉన్నది కదా. ఏమనున్నది? అబ్రహాముతో నిబంధన చేసెను. ఇప్పుడు అబ్రహాం ఎవరంటే నిబంధనకు వారసుడు. మనమందరము కూడా ఆ నిబంధనలో ఉన్నటువంటి వారమే. ఒక కట్టుబాటు, ఒక నియమం, ఒక ఒప్పందం. నిబంధన అంటే ఒక ఒప్పందం. ఆ ఒప్పందం ఇప్పుడు అబ్రహాం కుదుర్చుకున్నాడు. ఇక కొంచెం సేఫ్, అమ్మయ్య అనుకునే పరిస్థితి. ఈ రోజున మనము కూడా దేవుని సన్నిధిలో కొన్ని అర్థం కాకపోతే ఏం చేయాలంటే, దేవా మరి నాకు సూచన ఏంటి? మనం దేవుణ్ణి అడగాల. అబ్రహామునకు, యోసేపునకు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఇదిగో కన్యమరియ గర్భమందు కుమారుడు జన్మిస్తాడని చెప్పినప్పుడు, ఇది నాకు ఎలా తెలియను అని మరి అడిగింది. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భము ధరిస్తావు, ఇదిగో ఇలా ఇలా జరుగుతుంది, విషయాలన్నీ చెప్పాడు. గొర్రెల కాపరులకు సువార్త ప్రకటించబడినప్పుడు ఒక శిశువు పుడతాడు, ఆయన లోకరక్షకుడు. మేము ఎక్కడ వెతకాలి? ఆయన ఎవరు? ఇదిగో దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక సూచన చూపిస్తూ ఉంటాడు దేవుడు. యోసేపునకు కూడా చూపించాడు. ఈ రోజున సేవకులమైనటువంటి మేము ఈ సంఘానికి రాకముందు దేవుడు ఏ స్థలములో ఉండి నేను వాక్యము చెప్తూ ఉన్నానో, ఏ స్థలంలో ఉండి సేవ చేస్తూ ఉన్నాను, సరిగ్గా ఈ పులిపీట మీద చెప్పబడుతున్నటువంటి ఈ వాక్యాన్ని ముందుగానే దేవుడు మాకు దర్శనంలో చూపించాడు. నేను ఎలా నమ్మాలి? అక్కడ తీసుకెళ్ళాక స్థిరపరుస్తానని ఎలా నమ్మాలి? సేవ విడిచి ఈ దేవుడొద్దు ఏది వద్దని తిరుగుతున్నటువంటి తరుణములో, సేవలో ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులను ఎన్నో ఎదుర్కొని, కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని సంస్థల కారణాన ఈ సేవ వదులుకొని ఏదో ఒక విశ్వాసిగా బ్రతుకు తెరువు చూసుకుందామనేటువంటి తరుణములో దేవుడు మరలా తన ప్రత్యక్షతనిచ్చి ఈ ప్రాంతంలోకి నడిపించాడు. దేవుడు ఒకటి చేస్తే, ఒకటి చూపిస్తే అది తప్పకుండా నెరవేర్చబడుతుంది. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా సంకటం ఉంటే ప్రభువా ఇది చేస్తానంటున్నావు, ఎప్పుడు చేస్తావు, ఎలా చేస్తావు? దేవుణ్ణి అడగండి, మనుషులను కాదు. మనుషుల మీద ఆధారపడకండి, దేవుని మీద ఆధారపడండి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. అబ్రహాం అన్నాడు,
ఇది నాకెట్లు తెలియను, ఇదిగో ఇలా జరుగుతుందని ఆ ఇశ్రాయేలీల నిర్గమకాండం 10 ఆజ్ఞల సినిమా అంతా ఇక్కడ అబ్రహామునకు చూపించాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరనే మన ప్రశ్నలకు సమాధానం. ఈ రోజున నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా, ఏ ప్రశ్న ఉన్నా దేవుడే దానికి సమాధానం ఇచ్చాడు. ఇదిగో అది నీవే తెలుసుకుంటావు, అది నువ్వు నిశ్చయంగా తెలుసుకుంటావు ఇలా జరుగుతుందని సమాధానం ఇచ్చి అబ్రహామును దీవించి నిబంధన చేశాడు, నిబంధనకు వారసుడు చేశాడు. అట్టి రీతిగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అట్టి ఆశీర్వాదమును, అట్టి నిబంధన ప్రజలుగా దేవుడు మిమ్మల్ని కూడా ఎన్నుకున్నాడు. అట్టి నిబంధనలో మనము కూడా పాలిభాగస్సులమైనాం. అట్టి ఆశీర్వాదాలన్నీ కూడా మనము కూడా అనుభవించి నడుచుకుందుముగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి.